హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా, మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది. అసలు మామిడికాయ పచ్చడి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు వాళ్ళు ఉండే ప్లేస్కి తగ్గట్టుగా. అసలు నాకు మామిడికాయ పచ్చడిలో ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా, ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని రీసెంట్గా తెలిసింది. అసలు మామిడికాయ పచ్చడిలో నాకు తెలిసింది రెండే వెరైటీస్ అని కూడా చెప్పాను. ఒకటేందంటే పెద్ద పచ్చడ, ఇంకొకటి చిన్న పచ్చడ. పెద్ద పచ్చడ అంటే ఇట్లా పిక్కతోని పెడతారు కదా, అది పెద్ద పచ్చడ అంటాం మేము. నార్మల్ పిక్క లేకుండా ఓన్లీ జస్ట్ ముక్కలతోని పెట్టేది మాత్రం చిన్న పచ్చడి అంటాం. వరంగల్ సైడ్ ఉండే వాళ్ళైతే ఇలా అంటారు. మరి వేరే డిస్ట్రిక్ట్స్లో ఉండే వాళ్ళు ఎలా అంటారో నాకైతే తెలియదు. మీరేమంటారో కమెంట్ చేయండి నాకు. ఈసారి అమ్మ పెద్ద పచ్చడి పెట్టట్లేదు, ఓన్లీ చిన్న పచ్చడి పెడుతుంది. ఎందుకంటే అమ్మమ్మ ఆల్రెడీ ఊర్లో అందరి కోసం అని చెప్పి పచ్చడి చేసి పెట్టేసింది. సో ఇప్పుడు మేము చిన్న పచ్చడి చేసుకుంటున్నాం. దానికోసం ఒక 3 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకోండి. నేను అది కూడా వీడియో తీశాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. సో అందుకే నేను ఇంకా ముక్కలు కట్ చేసిన దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఆ మామిడికాయలు అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మేము 3 మామిడికాయలు తీసుకుంటే ఆల్మోస్ట్ ముక్కలన్నీ 1/2 kg దాకా అయ్యాయి. దానికి తగ్గట్టు ఒక చిన్న టీ గ్లాస్ కారం, అదే గ్లాస్తో ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/4 గ్లాస్ ఆవపిండి, గుప్పడు వెల్లుల్లిపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ ఉంటాయి వెల్లుల్లిపాయలు, 2 గ్లాసుల పల్లి నూనె. సో ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పచ్చడి మొత్తం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. జాడీని ముందే నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకుండా చూసుకోండి. జాడీ పైన లిడ్ పెట్టేసి ఒక కాటన్ క్లాత్తో కవర్ చేసి 3 days వరకు పక్కన పెట్టండి. 3 days తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉప్పు పడుతుంది అంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ పచ్చడి మళ్ళీ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మేము వేసినవి అయితే ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో అందుకే అమ్మ ఇంకేం అడ్జస్ట్మెంట్ చేయలేదు. సో జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ మళ్ళీ అలానే క్లాత్ కట్టేసి కుంకుమ బొట్టు పెడుతుంది. బొట్టు ఎందుకు పెడతారో నాకైతే ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. పచ్చడి పని అయిపోయింది. తర్వాత పచ్చడి కలిపిన బౌల్లో అన్నం పెట్టుకొని తింటే ఆహా టేస్టే వేరసలు. సో మీకు వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా నచ్చిన కంటెంట్ ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.